హలో స్టూడెంట్స్, ఇక్కడ మనం ఏప్రిల్ మంత్ ఏపీ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే 27 గ్రామ్ పంచాయత్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ పంచాయత్ రాజ్ డే అవార్డ్స్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ నేషనల్ పంచాయతీ అవార్డ్స్ వీక్ ని సెలబ్రేట్ చేశారు. నేషనల్ పంచాయతీ రాజ్ అవార్డ్స్ వీక్ అన్నమాట. దీన్ని 17th టు 21st ఏప్రిల్ దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ఇది ఈ పర్టికులర్ అవార్డ్స్, నేషనల్ పంచాయత్ అవార్డ్స్ వీక్ 17th నుంచి 21st దాకా ఏదైతే కండక్ట్ చేశారో ఇది దేని కింద అంటే దేనిలో భాగం అని అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉంది కదా మనకి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ AKAM అంటాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2.0 కింద అనమాట. 2.0 కింద ఈ నేషనల్ పంచాయతీ రాజ్ డే సందర్భంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ అవార్డ్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. కొంచెం ఇవి కనుక మనం అబ్జర్వ్ చేస్తే 27 గ్రామ్ పంచాయత్స్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ పంచాయతీ రాజ్ డే డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్. డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ లో మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచే 27 గ్రామ్ పంచాయతీలు, 27 గ్రామ్ పంచాయతీస్ GPs గ్రామ్ పంచాయత్స్ నేషనల్ పంచాయతీ రాజ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ కి ఎంపిక అయ్యాయి అన్నమాట. సో మనం కనుక గమనిస్తే ఈ కాంపిటీషన్ లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ LSGD అంటారు. లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. ఈ థీమ్ తోటి, లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే థీమ్ తోటి వీటిని ఈ అవార్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే దేన్ని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అండర్ ఈచ్ LSGD మనకి లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, డెవలప్మెంట్ SDG కదా, LSDG లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ LSDG. ఈ అఫీషియల్ గా గ్రామ పంచాయత్స్ ని అవార్డ్స్ కి సెలెక్ట్ చేయడం జరిగింది వాటి పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని. ఈ లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి థీమ్స్ ని బేస్ చేసుకొని ఈ విలేజెస్ పర్ఫార్మెన్స్ ఆధారంగా గ్రామ పంచాయత్స్ కి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ సంవత్సరం కనుక మనం చూస్తే దాదాపుగా 9 LSDG థీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 9 LSGDs అనమాట. 9 SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. L అంటే లోకల్. జనరల్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కదా. ఇది లోకల్ గా, ప్రాంతీయంగా అన్నమాట. సో 9 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఫోకస్ చేశారు. వాటిల్లో పావర్టీ ఫ్రీ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ వన్ కింద చెప్పాలి. ఈ గోల్స్ లో వీళ్ళు చెప్పింది ఏంటి అని అంటే పావర్టీ ఫ్రీ, మనకి జీరో హంగర్ అని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడా, జనరల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో విన్నవే కదా పాయింట్స్. ఏమేమి విన్నాం? హంగర్ ఫ్రీ అని అన్నాం, క్లైమేట్ యాక్షన్ అన్నాం, ఇలాంటివి. తర్వాత ఓషన్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలని విన్నాం. తర్వాత క్లైమేట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కన్జర్వ్ ప్రాపర్ వేలో ప్రొటెక్ట్ చేసుకోవాలని విన్నాం. ఇలా చాలా అంశాలని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో, మనకి UNO ఇంట్రడ్యూస్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో విన్నాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరానికి 9 లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఎంపిక చేసింది. వాటిలో పావర్టీ ఫ్రీ, పేదరిక రహిత అని అనాలి, అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ అంటే జీవనాధారం. ఎన్హాన్స్డ్ అంటే ఏంటి అని అంటే పెంచబడిన అని. పంచాయతీల్లో
ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ అనే కాన్సెప్ట్. తర్వాత హెల్దీ పంచాయత్స్ చాలా క్లీన్ హైజీన్ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్స్. తర్వాత వాటర్ సఫిషియంట్ పంచాయత్స్. తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్స్, అంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఇలా వేరు చేసి చేయడము. తర్వాత వీటితో పాటు సెల్ఫ్ సఫిషియంట్, ఈ వర్డ్ బాగా ఫ్రీక్వెంట్ గా వినిపిస్తోంది. సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి కదా, వాటితో సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయత్స్. అంతేకాకుండా వీటితో పాటు ఇంకా ఏమైనా మెన్షన్ చేశారు అని అంటే ఈ 9 గోల్స్ లో ఇవి మనకున్నాయన్నమాట. సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్స్ విత్ గుడ్ గవర్నెన్స్. సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ అంట. గుడ్ గవర్నెన్స్ అంటే మనకు తెలుసు కదా, సుపరిపాలన అంట. అండ్ విమెన్ ఫ్రెండ్లీ పంచాయత్స్. ఇలా మనకి ఈ 9 కేటగిరీస్ లో 9 గోల్స్ ని సెట్ చేసుకొని వీటిని క్లాసిఫై చేయడం జరిగిందనమాట. వీటికి అవార్డులు ఇవ్వడం జరిగిందనమాట ఈ గ్రామ పంచాయత్స్ కి. 27 గ్రామ పంచాయతీలు నేషనల్ పంచాయతీరాజ్ డే అవార్డ్స్ కి సెలెక్ట్ అయ్యాయి ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇక్కడ రన్ అయింది దేనికి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ మనకి ఇక్కడ మినిస్టర్ అనౌన్స్ చేసిన, పంచాయతీరాజ్ మినిస్టర్ అనౌన్స్ చేసిన ప్రకారం 9 కేటగిరీలో 9 గోల్స్ సెట్ చేశారు. ఈ 9 గోల్స్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశారనమాట. అది కాన్సెప్ట్. ఆ విధంగా ఈ అవార్డులని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకి 27 గ్రామ పంచాయత్స్ అని చెప్పుకున్నాం కదా కృష్ణా డిస్ట్రిక్ట్ లో. దీనిలో మనకి ఈ నేషనల్ పంచాయత్ అవార్డ్స్ ని మనకి రెగ్యులర్ గా ఇచ్చే అవార్డ్స్ ఇవి. ఈ 9 గోల్స్ ని కీ ఫీచర్స్ గా పంచాయత్ థీమ్స్ ని 9 కీ ఫీచర్స్ ని బేస్ చేసుకుని వాటికి అవార్డులు ఇవ్వడం జరిగింది అనేది పాయింట్. అది అర్థమైతే సరిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ కనుక చూస్తే మనకి అవుట్ ఆఫ్ 975 గ్రామ పంచాయత్స్ 975 గ్రామ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ కంబైన్డ్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్న 975 గ్రామ పంచాయతీల్లో 975 గ్రామ పంచాయతీల్లో వాటి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, ఇదే మాట్లాడుకున్నాం కదా మనం. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ షార్ట్ లిస్టెడ్ ఎన్ని అని అంటే 27 అనమాట. 27 ఈ అవార్డుకి సెలెక్ట్ అయినవి 27 అనమాట. 975 27 అవుట్ ఆఫ్ 975 అనమాట. The district level awards will be handed over on the occasion of National Panchayati Day at the respective collector office. కలెక్టర్ ఆఫీస్ లో వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది మామూలు జనరల్ గా జరిగే పార్టీ కదా. కనుకొల్లు తర్వాత పోతే కంచడం, దుగ్గిరాలపాడు, ఇలా తర్వాత పోతే కనుకొల్లు, కంచడం, దుగ్గిరాలపాడు. తర్వాత ఈ పంచాయత్స్, ఈ 3 పంచాయతీలు సెలెక్టెడ్ ఫర్ కనుకొల్లు, మండవల్లి అనమాట. మండవల్లిలోది మండవల్లి. ఇది వచ్చేటప్పటికి బంటుమిల్లి. కొన్ని కొత్త పేర్లు, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కాని వాళ్ళకి కొత్త పేర్లుగా అనిపిస్తాయి. జీకొండూరు. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 పంచాయత్స్ సెలెక్టెడ్ ఫర్ పావర్టీ ఫ్రీ. 9 గోల్స్ ఉన్నాయి. 9లో పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ అనుకున్నాం కదా. ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ పంచాయత్స్ కేటగిరీ కింద ఈ కేటగిరీస్ లో ఈ 3 పంచాయత్స్ సెలెక్ట్ అయ్యాయి అనమాట అవార్డ్స్ కి.
తర్వాత గనక మనం కొన్ని చూస్తే అంటే 3 గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఏ కేటగిరీయో కూడా తెలియాలి కదా! కేటగిరీ ఏంటి? పావర్టీ ఫ్రీ అనేది ఫస్ట్. సెకండ్ కేటగిరీ. ఎన్హాన్స్‌డ్ లైవ్లీహుడ్ పంచాయత్స్ అని చెప్పుకున్నాం కదా! ఇవి అన్నమాట. ఈ కేటగిరీలో అన్నమాట. సో, తర్వాత మనం వీటితో పాటు గనక ఇంకొన్ని చూస్తే, వీటితో పాటు చోరగుడి. చోరగుడి ఒకటి. తర్వాత మండవల్లి అండ్ వెంకటాపురం. ఈ మోపిదేవిలోదనమాట వెంకటాపురం. ఇదొచ్చేటప్పటికి మండవల్లినే. తర్వాత ఇదొచ్చేటప్పటికి పమిడిముక్కాల. ఈ 3 పంచాయత్స్ వచ్చేటప్పటికి ఈ 3 గ్రామ పంచాయత్స్ మనకి ఇవి ఏ కేటగిరీకి వచ్చాయి అనంటే, అంటే ప్రతిదానికి నేను క్లియర్‌గా కేటగిరీ కూడా మెన్షన్ చేస్తున్నాను. హెల్తీ పంచాయత్స్ కింద కేటగిరీ కిందకు వచ్చాయి ఇవి. హెల్తీ పంచాయత్స్ కేటగిరీ. హెల్తీ పంచాయత్స్ కేటగిరీ కింద వీటిని నోటిఫై చేయడం జరిగిందనమాట. అవార్డు తీసుకోవడం జరిగింది. తర్వాత వీటితో పాటు కుంతముక్కల ఇదొకటి. తర్వాత నరసాపురం. నరసాపురం ఇక్కడ విస్తన్నపేట దగ్గర అన్నమాట. విస్తన్నపేటది. తర్వాత మొమ్ములూరు. మొమ్ములూరు బాపులపాడు దగ్గరదనమాట. ఈ పంచాయత్స్, ఈ గ్రామ పంచాయత్స్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ దీస్ ఆర్ అవార్డెడ్ ఫర్ చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్స్. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్స్ కేటగిరీలో రికగ్నైజ్ అయ్యాయి అనమాట. అవార్డు పొందిన గ్రామ పంచాయత్స్గా వీటిని చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనం అదే కనుక అదే కేటగిరీలో కనుక చూస్తే కనసనపల్లి అండ్ పెదలంక. ఇవన్నీ కృష్ణా డిస్ట్రిక్ట్ లో గ్రామ పంచాయతీలు అన్నమాట. ఈతవరం. ఈ 3 వచ్చినప్పటికీ వాటర్ సఫిషియెంట్ చాలా చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు. వాటర్ కన్జర్వేషన్ లో వాటర్ సఫిషియెంట్ పంచాయత్స్ అన్నమాట. వాటర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి వాటర్ బాడీస్ని ఎలా జాగ్రత్త పరుచుకోవాలి, వాటర్ని ఎలా వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కూడా మాకు ఇక్కడ వాటర్ ఉండేవన్నట్టుగా తెలియాలి అన్న పాటతోటి ఇవి ఈ పర్టికులర్ గ్రామ పంచాయతీలు బాగా వర్క్ చేసిన కేటగిరీస్ అనమాట, వర్క్ చేసిన పంచాయత్స్ అనమాట. తర్వాత అదే విధంగా మనం కనుక చూస్తే నెక్స్ట్ కేటగిరీ కనుక చూస్తే తెల్లదేవరపల్లి ఇదొకటి. తర్వాత చిరివెళ్ళ మచిలీపట్నంలో అనమాట. కుంతముక్కల. 2 కేటగిరీల్లో కొన్ని 2 కేటగిరీల్లో కూడా కనిపిస్తాయి. ఈ గ్రామ పంచాయత్స్, ఈ విలేజెస్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్స్ కింద నోటిఫై అయ్యాయి. క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్స్ కింద నోటిఫై అయినవి అనమాట. తర్వాత సంగమేశ్వరం ఒకటి. తర్వాత పుట్ల చెరువు అండ్ తడంకి. ఇవి వచ్చేటప్పటికి ఇవి సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయత్స్ అన్నమాట. పంచాయత్స్ కేటగిరీ. ఈ కేటగిరీలో ఇవి ఉండడం జరిగిందనమాట. తర్వాత వీటితో పాటు మనం ఇంకా ఇంకొన్ని కేటగిరీస్ కనుక చూస్తే ఫాతేలంక ఒకటి. తర్వాత పెదతుమ్మిడి, దాంతోపాటు పెయ్యేరు. ఈ 3 వచ్చేటప్పటికి ఈ విలేజెస్ సోషల్లీ సెక్యూర్డ్ అనమాట. సామాజికంగా చాలా భద్రంగా ఉన్నవి అని అనమాట. వీటితో పాటు మనము ఇంకొన్ని కనుక చూస్తే అంటే ఈ పర్టికులర్ విలేజెస్ తో పాటు ఇంకా కేటగిరీస్ ఉన్నాయి కదా మనకి.
మొత్తం అన్ని కేటగిరీస్లో ఏవేవి అని చూస్తూ వస్తున్నాం కదా. ఆ పరంగా కనుక మనం చూస్తే చోరగుడి, ఇందాక చోరగుడి చూసాము. మళ్ళీ చోరగుడి ఇంకొక చోట కూడా మనకి కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ, బెస్ట్ గ్రామ పంచాయతీ కింద చోరగుడి. చోరగుడి తర్వాత వినగాద, గద్దమనుగు. ఇవి వచ్చేటప్పటికి ఈ మూడు వచ్చేటప్పటికి మనకి ఏ కేటగిరీ కింద ఉన్నాయి అని అంటే గద్దమునుగు ఈ పంచాయత్స్ గుడ్ గవర్నెన్స్ అన్నమాట. మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ కేటగిరీలో సుపరిపాలన ఈ కేటగిరీలో నిలిచాయన్నమాట. తర్వాత అంబూరుపేట, పెదపలపర్రు ఇది ఒక గ్రామ పంచాయతీ. దాని తర్వాత వీరన్కి, ఈ గ్రామ పంచాయతీలు వచ్చేటప్పటికి విమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీస్ అన్నమాట. ఈ కేటగిరీలో ఇవి ఉన్నాయన్నమాట. ఇలా మనం కనుక అబ్జర్వ్ చేసాము అని అంటే 27 గ్రామ పంచాయత్స్ 9 SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కదా, లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కేటగిరీస్లో ఇలా మనకి 27 ఎంపిక అవ్వడం, ఈ 27 అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగిందండి. ఇది మనకి మన ఏప్రిల్కి సంబంధించిన ఏపీ కరెంట్ అఫైర్స్. వీటిని 1-2 సార్లు వినండి, ఎందుకంటే కొన్ని కొత్త పేర్లు అవి వస్తాయి కాబట్టి. ఇప్పుడు గ్రామ పంచాయతీలన్నీ కొత్తగానే ఉంటాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా అన్ని తెలియాలని లేదు కదా. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటి అని అంటే క్లియర్గా 1-2 సార్లు వినండి. వాటిని వినడం ద్వారా ఏమవుతుందంటే అట్లీస్ట్ మనం ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి ఎలిమినేట్ చేయడానికి ఇది కాదు ఇది అవునని మనం ఇది కాదని ఎలిమినేట్ చేయడానికి ఇది అవును అని మనం చూసేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. చలో దెన్ మనం నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ సెషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.